మీరు ఒకసారి శాసనసభ చరిత్ర చూడండి. కమిటీ హాల్స్లో ఫోటోలు ఉన్నాయి కానీ లాంజ్లో ఫోటోలు ఎక్కడ లేవు, ఎక్సెప్ట్ స్పీకర్స్. ప్లీజ్, జనరల్ మెంబర్స్ లాంజ్లో ఎవరి ఫోటోలు లేవు ఎక్సెప్ట్ స్పీకర్ ఫోటో అయినా సరే స్పెసిఫిక్ సైజులో ఉంటే పెడతారు, కానీ సైజును ఉల్లంఘిస్తే మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఒకటే సైజులో పెట్టాలా, వరుసవారీ పెట్టాలా, మొదటి నుంచి ఎవరి తర్వాత ఎవరు స్పీకర్ ఉన్నారో పెట్టాలా. అది కాకుండా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రముఖుల పేర్లు చిత్రపటాలు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా కమిటీ హాల్స్లో పెట్టారు కానీ జనరల్ లాంజ్లో ఎక్కడ పెట్టాల. కమిటీ హాల్స్లో రాష్ట్ర విభజన తర్వాత మనకి 2 కమిటీ హాల్స్ వచ్చినాయి, తెలంగాణ 2 కమిటీ హాల్స్ వచ్చినాయి. మనకి సంబంధించిన రాజకీయ నాయకులు, మన రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకుల ఫోటోలు కూడా తెలంగాణ కమిటీ హాల్స్లో ఉంటే వాటిని తీసి పక్కన పెట్టి మనకి కబురు చేస్తే వాటిని తెచ్చి మనం భద్రపరిచాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో పడిపోతుంది, రిపేర్ చేసేటప్పుడు పడిపోతే అది కూడా ఒక ఆమోదం, అది ఆరోపణ అవుతుంది, ప్లీజ్ ఆరోపణ అవుతుందని చెప్తే తీసి భద్రపరచమని నేను చెప్పాను. తర్వాత ఒక్కసారి చరిత్ర చూడండి, ఏ నాయకుడి చిత్రపటాన్ని శాసనసభ ప్రాంగణంలో పెట్టాలన్నా శాసనసభ ఆమోదం అన్నా కావాలి, జనరల్ పర్పసెస్ కమిటీ ఆమోదం అన్నా కావాలి, లేకపోతే అసెంబ్లీలోన చర్చ జరిగిన తర్వాత పెట్టాలి తప్పితే ఏకపక్షంగా పెట్టడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అయినా పెట్టారు, పెట్టిన దాన్ని నేను వివాదం చేయదలుచుకోలే. నేను మళ్ళా ఒక జనరల్ పర్పసెస్ కమిటీ పిలిచి అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీ ఒక తీర్మానం మేరకు ఆమోదం మేరకు చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ లోపున మీరు ఎన్ని ఉత్తరాలు, 5 ఉత్తరాలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు, నేను రిసీవ్ చేసుకున్నాను. కేవీపీ రామచంద్రరావు గారు 2 లెటర్స్ రాశారు, నేను రిసీవ్ చేసుకున్నాను. మీరు వైఎస్ఆర్ పార్టీ లెజిస్లేచర్ కమిటీ వాళ్ళు 2 సభ్యులు 2 సార్లు వచ్చి మా కార్యాలయం దగ్గర, మా సెక్రటరీ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు, నేను రిసీవ్ చేసుకున్నాను. నా దగ్గరకు వచ్చి చెప్పారు, పరిశీలిద్దాం, అందరి నిర్ణయం ఆమోదం మేరకు చేద్దామని చెప్పాను.